హలో హాయ్, నేను మీ విజయ్. ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లాలో ఉన్నాం. నల్గొండ జిల్లా అండ్ నల్గొండ మండలం తొరగల్లు గ్రామంలో మాజీ సర్పంచ్ మండల నాయకుడి దగ్గర ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ అదే కాన్స్టిట్యున్సీ నుంచి రోడ్డు రవాణా శాఖ మంత్రిగా గెలిచి వెంకటరెడ్డి గారు ప్రజల మధ్యలోకి ఏ విధంగా ఉంటుండు, ఈ 6 గ్యారెంటీల పైన ఏ విధంగా అమలవుతున్నాయో అతని ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు 6 గ్యారెంటీలు ఓకే సార్, ఏ విధంగా అమలు అవుతున్నాయి? మీ అదృష్టం కొద్దీ ఇక్కడ నుంచి ఒక డైనమిక్ లీడర్ మంత్రిగా ఉన్నాడు సార్. అతని ద్వారా మీరు ఎలాంటి అభివృద్ధి చేసుకోగలుగుతున్నారు? నమస్కారం అండి తెలుగు టీవీ ప్రజలకు. వాస్తవానికి ముఖ్యంగా మేము ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కోల్పోయిన తర్వాత 5 ఏళ్లలో ఎంత కోల్పోయినాం అనేది మేము భారీ మెజార్టీతో మా మంత్రి గారిని గెలిపించుకోవడం జరిగింది. ఆయన కంటికి రెప్పలాగా నియోజకవర్గానికి ఎప్పటికప్పుడు ఇట్లా ఫోన్ మిస్ కాల్ పోతే స్పందించే గుణం ఆయనది. ఆయన ద్వారా మేము శిష్యులుగా మాకు మంచి పేరు తెచ్చుకోవాలని మాకు ఎంతో ఉత్సాహంగా ఉన్నది. ఏ టైంలో అర్ధరాత్రి 12 గంటలకు ఇట్లా ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ అయ్యి ఎప్పటికప్పుడు ఎక్కువ కూడా అభివృద్ధి మీద, ప్రజలకు సేవ చేసే వాళ్ళ మీద మా సార్కు మంచి ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ మంచి ప్రయారిటీ ఇస్తుంటాడు. అభివృద్ధి కూడా అంతే రెట్టింపుతోటి ఇప్పుడైతే మేము చాలా, అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము నోచుకోలేదేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ లోటుని మాత్రం మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా ప్రియతమ నాయకుడు, ఆ లోటుని ఇప్పుడు తూర్చునన్న ఒక వ్యక్తపరుస్తున్నాం మాకు ఆనందాన్ని. ఎందుకంటే ఇప్పుడు మాకు రోడ్లు కానీ, మాకు మేజర్గా మా మంత్రి గారు రోడ్లకు మినిస్టర్ గారు అయ్యారు. ఎక్కడెక్కడ చిన్న చిన్న విలేజ్లకు, గూడెలకు కూడా ఆ యొక్క రోడ్డుని రెన్యువల్స్ చేసే వాటికి రెన్యువల్స్ చేపిస్తున్నారు, డబల్ రోడ్ ఇస్తున్నాడు. యాక్సిడెంట్ కోసం చాలా యాక్సిడెంట్లు అయ్యేది గతంలో, కానీ ఇప్పుడు మాత్రం మేము చాలా ఆనందపడుతున్నాం. ఏ టైంలో ఏం అవసరం పడ్డా కానీ మాకు ఇమీడియట్గా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మాకు RRR కానీ, ఇప్పుడు ORR కానీ నల్గొండ చుట్టుపక్కల అవుతుంది. కానీ మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మా మంత్రి గారు మాకు ఒక డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారితో సన్నిహిత భావంతో ఉంటుండే కాబట్టి మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మేము కోల్పోయింది మాత్రం ఈ 1 ఇయర్లో మేము రెక్టిఫై చేసుకున్నామని ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మా నియోజకవర్గానికి సంబంధించింది ఏ చిన్న విషయమైనా కానీ క్షుణ్ణంగా దగ్గరుండి డే బై డే పర్యవేక్షణలో ప్రస్తుతానికి చాలా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం సార్ పాత్ర ఏంటి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పాత్ర ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ వెంకన్నకనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది దానికి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అప్పుడు ఏం చేశారంటే, తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు దొంగ దీక్షలు చేసి, దొంగ రాజీనామాలు చేసి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. కానీ మా తెలంగాణ వెంకటరెడ్డి ప్రియతమ నాయకుడు గారు అలాంటి దీక్షలు చేయలేదు, అలాంటి రాజీనామాలు చేయలేదు. నిక్కచ్చిగా తెలంగాణ వస్తేనే నేను మంత్రి పదవి చేపడతానని ఒక హుకుం జారీ చేసి, ఒక గట్టి సంకల్పంతో రిజైన్ చేసేసిన తర్వాత యథావిధిగా మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాతనే ప్రజలకు సేవ చేసే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి అదే పార్టీలో మంత్రి పదవి చేపట్టిన తర్వాత మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరు కలిసిన అత్యంత పేరున్న నాయకులు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్. వాళ్ళ పేరుకు, వాళ్ళ కింద ఉండే మాలాంటి చిన్న చిన్న కార్యకర్తలకు కూడా మంచి పేరు వస్తుంది వాళ్ళ కింద పనిచేస్తే. ఓకే సార్, ఇప్పుడు మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా చేసింది సార్. అట్లనే రాష్ట్రాన్ని కానీ, జిల్లాను కానీ, కాన్స్టిట్యున్సీని కానీ ఎలాంటి అభివృద్ధి చేసింది సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? ఇప్పటివరకు సార్ మాకు చిన్న విలేజ్ని మనం శాంపుల్గా తీసుకుంటే, గతంలో 5 సంవత్సరాల కంటే ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా విలేజ్ చిన్న మారుమూల విలేజ్ సార్. అక్కడికి వెళ్ళాలంటే నైట్ టైంలో చాలా యాక్సిడెంట్ అయ్యేవి. సారు ప్రత్యేక చొరవ తీసుకొని డబల్ రోడ్ వేయించాడు ఒక చిన్న విలేజ్కి. అలాంటిది ఒక మండల హెడ్-క్వార్టర్ కూడా కాదు. అలాంటి అభివృద్ధి అనేది ఏ లీడర్ కూడా చేయడు. చుట్టుపక్కల నల్గొండ హెడ్-క్వార్టర్ పక్కన ఉన్న ప్రతి విలేజ్కి అభివృద్ధిని చేశారు. అది 5 ఏళ్ళ తర్వాత మేము మొత్తం కొలాప్స్ అయిపోయినాం. మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి పదంలో ఇప్పుడు ఉరకలు పెట్టిస్తున్నాడు. ఓకే సార్, ఇప్పుడు కంచర్ల భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి గల ప్రధాన రీజన్ ఏంటి సార్? ఓడిపోవడానికి పలానా కారణం అంటే, అతనికి మాజీ ఎమ్మెల్యే గారికి మాట్లాడడం అనేది ఎక్కడ రాదు. అసలు ఒక మనిషిని, ఎదుటి వ్యక్తిని గౌరవించే తెలియదు. ఏదైనా నేనే చేయాలి, ఏమైనా నేనే మాట్లాడాలి, అలాంటి హావభావం కార్యకర్తలు గుర్తుపట్టలేడు. లీడర్లను దగ్గర తీసుకునే స్వభావం లేదు ఆయనకు. అదే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు చూసిన మనిషిని నువ్వు 10 సంవత్సరాల తర్వాత చూసి గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచే నైజం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది. ఆయన ఓడిపోవడానికి కారణం అది. మా మినిస్టర్ గారు గెలవడానికి కారణం ఇది.
అభివృద్ధి అనేది ఆయనకు ప్రతి దాంట్లో కమిషన్లు కావాలి. బీఆర్ఎస్ అంటేనే కమిషన్ల పార్టీగా చేరుకుందాం. నోట్ల దొంగలు, ఇసుక దందాలు, భూ కబ్జాలు అలాంటి ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అది. ఇప్పటి వరకు మచ్చలేని నాయకుడిగా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పటి వరకు మచ్చలేని నాయకుని ఎదిగిండు. ఆయన ఉన్నంతకాలం అట్లే ఉంటుంది, ఎలాంటికి తాగుండదు ఆయన దగ్గర పనిచేస్తే. ఓకే సార్, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సోదరుడైన రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఆశిస్తున్నారని చెప్పేసి అంటున్నారు సార్. మంత్రి పదవి అర్హుడా? కంపల్సరీ సార్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పిడిగుద్దులతోటి పార్లమెంట్లో దెబ్బలు తిన్న ఎంపీ ఎవరన్నా ఉన్నారంటే మన ప్రియతమ నాయకుడు రాజగోపాల్ రెడ్డి సార్. ఎందుకంటే అప్పట్లో ఉన్న కౌన్సిల్కి పోయినా, అసెంబ్లీకి పోయినా, ఈవెన్ పార్లమెంట్కి పోతే కూడా వీళ్ళకి సపరేట్ బ్రాండ్ ఉండేది. ఎందుకంటే ఖచ్చితంగా నికారసైన కార్యకర్తలకు పనిచేసే వ్యక్తులు వీళ్ళనేది సెంట్రల్ నుంచి కూడా గుర్తింపు ఉంది. ఆ పిడిగుద్దులు తిను పెప్పర్ స్ప్రే లాంటి వాడినప్పుడు కూడా మా రాజగోపాల్ రెడ్డి సారే ఉన్నాడు. కాబట్టి నేరుగా ఆయనకు ఈ తెలంగాణ గవర్నమెంట్ కానీ కేంద్రం హైకమాండ్ నుంచి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ ఆయనకు ఖచ్చితంగా అది గనక తెలంగాణ పార్టీలో ఈరోజు ఒక ముఖ్యమైన మంత్రి పదవి కనుక ఇచ్చుంటే కాంగ్రెస్కి ఇంకా మైలేజ్ వస్తుంది. ఎందుకంటే కష్టపడ్డ కార్యకర్తలకు, కష్టపడ్డ లీడర్లకు పదవి గుర్తిస్తుంది అనేది మాలాంటి చిన్న చిన్న కార్యకర్తలు కూడా ఉంటుంది. ఎందుకంటే చూడండి, సొంతంగా ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ సొంత నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేస్తారు. మొన్నటికి కంటి ఆసుపత్రి అంటే ఏ నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకుంటారు సార్? అదే సొంత డబ్బులు పెట్టి, సొంత ఖర్చులు పెట్టి పేదోళ్ళు ఇబ్బంది పడొద్దని మన మెడికల్ క్యాంపు పెడితే వేలాది మంది క్యూ కట్టి సొంత డబ్బులతోని కంటి ఆపరేషన్లు చేయించి, దగ్గరుండి ట్రీట్మెంట్లు ఇప్పించి, మందులు ఇప్పించి, బస్సులు ఇప్పించి, ఇంటికి చేర్చి వాళ్ళకు పండ్లతో సార్ తినే పండ్లు మన ఇంట్లో మనం కన్న తల్లిదండ్రులనే చూసుకునే రోజులు కావు. అలాంటి వాళ్ళ నియోజకవర్గాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ కంటికి రెప్పలాగా నియోజకవర్గ మనుషులను చూసుకునే స్వభావం వాళ్ళది. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా ఎట్లా ఉన్నా వాళ్ళు 10 మందికి సాయం చేసే గుణం తప్పితే, మీరు ఈ రోజుకు నేటికి పోతే ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర సరే డబ్బులు లేనిది మీరు వచ్చి చూడండి. ఒకసారి మా నాయకుని ఇంటి దగ్గర వచ్చి మీరు చూడండి, పిల్లలకి ఎంతమంది నిరుపేద కుటుంబాలకు చదివిస్తున్నారంటే లక్షల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి, వాళ్ళ దగ్గర లేకుంటే తెచ్చి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ దోస్తుల దగ్గర అడుక్కొచ్చి డబ్బులు ఇలా ఎంబీబీఎస్ పిల్లల్ని, ఇంజనీర్ పిల్లల్ని, మాలాంటి పేద పిల్లల్ని చాలామందిని, అయ్యా మేము ఇట్లా పోతున్నాం, మాకు ఇంత ఆపతుందంటే ఇట్లా అసలు ఏం లేకుంటే ఇచ్చేంత మనుషులు వాళ్ళనమాట. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఈ రోజులు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా డిమాండ్ కూడా ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి సార్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మైలేజే వస్తుంది తప్పితే ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు. ఎందుకంటే ఆయన లాంటి పుషింగ్ ఉన్న నల్గొండ అంటేనే కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు ఇద్దరు మంత్రి పదవులు అన్నదమ్ములు ఉన్నారంటే, బ్రాహ్మణ వెల్లాంలో చూడండి, ఇవాళ మేము నిన్న బ్రాహ్మణ వెల్లాంలకు మన నీళ్ళు వస్తున్నాయంటే సార్, మేము పర్టికులర్గా మేము వెళ్ళి చూసాము. మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఓపెన్ చేసిన తర్వాత గ్రౌండ్ వాటర్ మొత్తం పెరిగింది సార్. ఇవాళ చూడండి, అక్కడ ఒడ్లు పంతాయి. ఎన్ని ఒడ్లు పంతాయి అంటే ఎన్ని వేల క్వింటాలు పండే అంత పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు బోర్ వేయాల్సిన పని లేదు. రీసెంట్గా ఎన్ని బోర్లు వేసినా నీళ్ళు పడలే. అలా మనం పోయి బ్రాహ్మణ జిల్లాలో చూస్తే అక్కడ మొత్తం గ్రౌండ్ వాటర్ పెరిగిపోయింది. చిట్యాల దాకా వెళ్ళింది, చిట్యాల, నల్గొండ మండలం. కాబట్టి వాళ్ళ బ్రాండ్ అండి, వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల తప్పు లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా గమనించాలి. వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరికి ద్వేషించే మనుషులు కారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ని కానీ కార్యకర్తను కానీ ఆదుకునేంత గుణవంతులు. వాళ్ళకు ఇవ్వడం వల్ల నష్టం జరగదు, కాంగ్రెస్ పార్టీకి మైలేజే. ఓకే సార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెరుకు సుధాకర్ని కానీ అద్దంకి దయాకర్ని కానీ రాజకీయ పరంగా అనగదొక్కిరు అనేది ఎంతవరకు వాస్తవం అంటారు? అది 100% అవాస్తవం అండి. ఎందుకంటే చెరుకు సుధాకర్ గారిని మనం క్షుణ్ణంగా చూసినామండి. ఆయనకు అవకాశం కొద్ది తిరిగాడు, ఎక్కడ కూడా ఇవ్వడలే. ఆయన ఇప్పుడు పార్టీలో అనేది పదవి వస్తుంది రాదు, రానంత మాత్రాన నేను పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తా అంటే ఏ పార్టీ కూడా ఊరుకోదు. అదే టీఆర్ఎస్లో ఇచ్చారు సార్. టీఆర్ఎస్లో ఇచ్చి ఏం చేసేయగలిగిండు? ఇప్పుడు ఆయన మన మాజీ స్పీకర్ గారు ఉన్నారు స్వామి గౌడ్, ఎంత ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపెట్టి తీసుకుపోయి ఆయన చేతిలో స్పీకర్ పెడితే ఏం చేశాడండి? ఆయన స్పీకర్కి ఒక పదవి వాల్యూని కేసీఆర్ కాళ్ళ కింద పెట్టిండు కదా. అదే ఉద్యమంలో మరి మా నాయకుడు వెంకటరెడ్డి సార్ ఉన్నారు, మాలాంటి రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు. సీనియర్ నాయకులు కూడా పార్టీలు ఏం మారలేదే, పార్టీలు మారలే కదా, అదే పార్టీలో ఉన్నారు కదా. గవర్నమెంట్ ఉంటే ఎంత లేకుంటే ఎంత, ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథం మా లీడర్లకు ఉంటుంది, మా సార్లకు ఉంటుంది. కానీ పార్టీకి మేమే మారాలనుకుంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి 100% వాళ్ళదే పొరపాటు, వాళ్ళు ఇవ్వలేకపోవడం పొరపాటు.
ఉండడం వాళ్ళకి నచ్చిన స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకి మారుతుంటారు. ఓకే సార్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 మినిస్టర్లు ఏ విధంగా డెవలప్ చేస్తారు సార్? మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము ఇప్పటివరకు నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట లాంటి ఒక పేరుంది సార్. మాకు మా నాయకుడు నిరంతరంగా నిర్విరామంగా కృషి చేసే శ్రీశైల సొరంగ మార్గం ఒకటి, శ్రీశైల సొరంగ మార్గం ఒకటి మా కనుక వచ్చి ఉంటే నల్గొండ జిల్లాకు ఆ పేరు వేరే ఉంటుంది. ఎంపీ గారు ఉన్నారు మాకు. నల్గొండ కాన్స్టిట్యూట్ అత్యంత భారతదేశంలోనే 4వ స్థానం మెజార్టీ అంటే మా నల్గొండదే ఉంది. కాబట్టి మాకు నాగార్జున సాగర్ ఉన్నది. శ్రీశైలం నుంచి నీళ్లు మాకు అక్కడ వస్తున్నాయి. అక్కడి నుంచి వాళ్ళ కాలువలు సొంతంగా సార్ ఇంతవరకు మన తెలంగాణ గవర్నమెంట్ కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సొంత డబ్బులు ఇచ్చి కాలువలు ఉన్న పురాతనమైన కాలువలు సార్. ఎలిమినేటి మాధవరెడ్డి తీసిన కాలువల్ని ఒక్కరు కూడా ఒక కంప చెట్టు బీకిన దాఖలు లేవు సార్. ఈరోజు మొన్న సారు ఎమ్మెల్యే గారుగా మినిస్టర్గా ప్రమాణం చేసిన తర్వాత కొన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్క కెనాల్ కాలువకు 220 kV జేసీబీలో పంపించి చెట్లను తొలగించేస్తే ఇవాళ నీళ్లు పడ్డట్టుగా కాలువ ద్వారా పారగంతల ద్వారా 7 మా దగ్గర అత్యంత ఎక్కువ నల్గొండ నియోజకవర్గంలో పారగంత ప్యాడి ఒడ్లు ఎక్కువ టన్నులు మా దగ్గర బంతాయి ఇప్పుడు. ఎందుకంటే కారణం ఏంటంటే మేము గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొత్తగా కాలువలు తీసినప్పుడు ఆ నీళ్ళు అప్పుడు చూసినాము, మళ్ళీ ఇప్పుడు నిర్విరామంగా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. అదే రకంగా మాకు టౌన్ ప్రెసిడెంట్ గారు గుమ్మలమోహన్ రెడ్డి గారు ఉన్నారు. సారు నిర్విరామంగా కాలువల కొద్దీ తిరుగుతాడు సార్. ఆయన ఎక్కడ కాలువ డ్యామేజ్ ఉంది, ఎక్కడ కంప చెట్లు ఉన్నాయి, అవి తీసేయాలి, నియోజకవర్గం మొత్తం నీళ్ళు వారాలి అనే కాన్సెప్ట్ మీద సొంత డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు. ఏం ఉపయోగం లేదు కదా వాళ్ళకు. మాలాంటి రైతులు చిన్న చిన్న కుటుంబాలు బతకాలి, ఉన్నదే 1-2 ఎకరాలు తిండికి ఉండాలి, అలాంటి బతకాలి, వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశం మీద వాళ్ళు ప్రతి మండలానికి ఓ లీడర్ ఉన్నాడు. కనగల్ మండలంలో శ్రీనివాస్ గౌడ్, అనూప్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు నియోజకవర్గంలో వాళ్ళ మండలంలో మండల స్థాయిగా వాళ్ళు పోయి ఆ కాలువల మీద ప్రతిరోజు అదే పర్యవేక్షణ. నైట్ 11 గంటలకు 10 గంటలు కాలువ చుట్టూ తిరుగుతుంటూ జేసీబీలతో తేటగా చేయడం వల్ల ఇలా ప్రతి ఎకరాకు కూడా మాకు వచ్చిన సాగర్ నీళ్ళు ప్రతి ఎకరాకు నీళ్ళు వాడుతున్నాయి. అందరు దున్నారు, నాటు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ అత్యంత లీడర్గా మేము చూసుకునేది అంటే మా నల్గొండలో మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చూసుకుంటాం. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ప్రతి క్షణము ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి వీళ్ళు ఎక్కడో ఉండొచ్చు సారు, కానీ మా నియోజకవర్గంలో మాకు నీళ్ళు వస్తున్నాయి. అంతకంటే ఎక్కువ మాకు ఏముంది, మాకు పండించుకోవడానికి ఎవరైనా డబ్బులు ఇవ్వలేరు, కానీ మాకున్న ఎకరాకు కూడా నీళ్ళు వస్తున్నాయి, సఫిషియెంట్గా వస్తున్నాయి. ఇటువరకు రాకపోయేది సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలలో ఎప్పుడు మేము బిందె నీళ్ళు కాలువ నుంచి తీసిన దాఖలు లేవు. మాకు సొంత డబ్బులు పెట్టి ఆ కాలువలు తేటా చేయడం వల్ల వచ్చిన కొద్ది టీఎంసీ నీళ్ళు కూడా మాకు పొలాలకు చేరుతున్నాయి. మాకు అది చాలా ఆనందం ఉందండి. గవర్నమెంట్ ఏం చేసిందా ఏం పోయిందన్న దానికంటే ముందు మా తెలంగాణ వెంకన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా ప్రియతమ నాయకుడు ఆశీస్సులు మా నియోజకవర్గం మీద ఉండబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే సార్, నక్కలగండి ప్రాజెక్టు కానీ, దిండి ఎత్తిపోతలు, దున్నపోతల ప్రాజెక్టు కూడా ఒకటి ఉన్నది. తర్వాత ఇక్కడ బ్రాహ్మణ వెల్లాంల అన్నీ కూడా ఇక్కడనే ఈ జిల్లాలోనే ఉన్నాయి సార్. అవి ఎప్పుడు పూర్తి చేస్తారు? వాటి కోసం రైతులు చాలా ఆతృతంతో ఉన్నారు సార్. సార్ దానికి ఆ విషయానికి వచ్చేస్తే నక్కలగండి కానీ మన జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి వాళ్ళు ఉన్నారు. సాగర్ బై ఎలక్షన్లు వచ్చింది. ఇవాళ ఫౌండేషన్ వేస్తున్నాం, రేపు వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఇంతవరకు దానికి ఎక్కడ గతి లేదు, ముతి లేదు. అదే మా నాయకుడు నిన్న 2 days బ్యాక్ కూడా డిండిని విజిట్ చేశారు మా సారు. ఆ నీళ్లు శ్రీశైల సొరంగం మార్గం కనుక వచ్చుంటే మా దగ్గర ఉంది, కానీ మేము తాగలేని పరిస్థితి. నీళ్లు మా పక్క నుంచి పోతున్నాయి కానీ మాకు రావు. అలాంటి ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశం మీద 10 ఏళ్ళు మేము తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మా ప్రియతమ నాయకుడు కోరుకుంది కూడా అదే. తెలంగాణ వస్తే నా నల్లగొండని తెల్లగొండగా చేయాలనే ఎంతో ఉత్సాహంతో చేసిండు. కానీ అది కేసీఆర్ మూర్ఖులు మాకు చేసిన అన్యాయాన్ని ఎవరు అప్పుడు ఆంధ్రోలు చేసిర్రు, ఇప్పుడు కేసీఆర్ గారు చేసిర్రు గతంలో. ఆ 2 బేస్ చేసుకొనే మా నాయకుడు ఇవాళ అలాంటి వాటిని పూర్తి చేస్తున్నాడు. నల్లగొండని తెల్లగొండగా చేయాలి, పచ్చని కొండగా చేయాలనేది ఆయన ఏకైక లక్ష్యం. ఓకే సార్, ఇప్పుడు మంత్రి పదవులు చూసుకుంటే బీర్ల ఎలయ బీసీ నుంచి, ఎస్టీ నుంచి బాలునాయక్ గారు కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తుంది సార్. వాళ్ళకి ఏమన్నా అవకాశాలు దక్కుతాయంటారా? ఉంటాయి సార్. ఇప్పుడు పదవులు అనేది 18 మంత్రి పదవులు ఉంటుండొచ్చు. దానికి మా బీర్లా ఐలయ్య గారికి కూడా ఒక విప్గా ప్రస్తుత ఎమ్మెల్యే గారికి మంచి అవకాశం ఇచ్చారు. బాలునాయక్ గారు కూడా ఉంది. గతంలో ఇంకా ఉన్నాయి చేయాల్సినవి, ఇంకా ఖచ్చితంగా 15-20 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ఈసారి అవకాశం వీళ్ళకి ఇస్తే వచ్చేసారి ఇంకోసారికి అవకాశం వస్తుండదు. కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం లాంటిది. అవకాశం ఒక్కసారి అందిపుచ్చుకోవాలి, ఎదురు చూస్తే కింద పడిపోతారు.
కాబట్టి ఓపిక బట్టి చేసుకుంటే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది, గతంలో ఫ్యూచర్లో వస్తాయని మేము కూడా ఆశిస్తున్నాం. సార్ కొంతమంది కాంగ్రెస్ లీడర్లు నెక్స్ట్ నల్గొండ కానీ ఎక్కడైనా బీసీనే ఎమ్మెల్యేలు గెలిపించుకుంటామని అంటున్నారు సార్. నల్గొండ ఒక్కసారైనా బీసీ అవకాశాలు వస్తాయంటారా ఎమ్మెల్యే? ఇప్పుడు పార్లమెంటు కానీ నియోజకవర్గాలు పెంపొందినప్పుడు బీసీ రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా మా సార్ బొమ్మ పెట్టుకుంటే ఎవరైనా ఎమ్మెల్యే కాదు ఎంపీ అయినా ఏదైనా అవ్వడానికే సునాయాసంగా గెలుస్తారు. ఆసంటానికి ఎప్పుడు కూడా మా ప్రీతమ నాయకుడు వెంకటరెడ్డి సారు నో చెప్పడు. ఆయన పేరు చెప్పుకొని మేము మా చిన్న విలేజ్లలో ఆయన పేరు చెప్పుకొని మేము సర్పంచ్ లాంటి వాళ్ళం, ఎంపీపీలు, ఎడ్పీటీసీలు అన్నీ గెలుస్తుంటాం సార్. వాళ్ళ పేరు విన్నా చాలు, ఒక్కసారి అట్లా వచ్చిపోతే చాలు, సుడిగాలి పర్యటన చాలు మా సార్ మాకు. ఓకే సార్, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు మీ గ్రామ పంచాయతీలో మెరుగైన అభివృద్ధి అందించారని చెప్పేసి మీ గ్రామస్తులు అంటున్నారు సార్. అదే కోణంలో చూసుకుంటే ఈ 6 గ్యారంటీలు కూడా రుణమాఫీ కాలేదు, రైతు బంధు కాలేదని చెప్పేసి చాలామంది 500 బోనస్ కూడా కాలేదని చెప్పేసి చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిపైన మీరేమంటారు సార్? అది 6 గ్యారంటీలలో మొట్టమొదలుగా రుణమాఫీ గ్యారంటీని తీసుకుందాం సార్. మనము మా విలేజ్లో సుమారు 400 మంది రైతులు ఉన్నారు సార్. 370 మందికి పైచిలకు 3 దఫాలలో మాఫీ వచ్చేసింది. ఫస్ట్ విడతలుగా లక్షలోపు ఉన్న వాళ్ళకు 194 మంది ఒకే రోజు మాఫీ అయింది. ఒకే రోజు 192 మందికి ఒకే దఫాలో మాఫీ అయింది. ఒకటే ఫస్ట్ విడతల ఆగస్టు తర్వాత ముందలేదు ఇచ్చారు కదా, ఆ తర్వాత రెండోసారి 1,50,000 లోపల దగ్గర దగ్గర ఒక 100 మంది దాకా అయింది. మొత్తం కలిసి కూడా 350 మందికి పైచిలికే అయిపోయింది ఇప్పటి వరకు. 420 మందిలో సుమారు ఒక 20-30 మంది ఉంటారు సార్ రుణమాఫీ కానోళ్ళు. అది 2 లక్షల పైన ఉన్నోళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నోళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళ వరకే ఆగింది. అది ఇవన్నీ ఊర్లలో కూడా పెట్టుకుంటే సార్ వాస్తవానికి అప్పుడు రైతు అనేటి వాళ్ళము దాని పీరియడ్ వరకు దాన్ని రెన్యువల్ చేసుకుంటూ పోయిన వాళ్ళకి, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా వచ్చింది సార్. ఒకే రోజులో ఒకే టైంలో మా చిన్న విలేజ్, మాది 1000-1100 ఓట్లు ఉంటాయి మా విలేజ్లో. ఒకే రోజు 192 మందికి రుణమాఫీ అయిందంటే అసలు సెన్సేషనల్ అయింది మా దగ్గర. ₹1 కూడా బ్యాంక్ వాళ్ళు పట్టుకోకుండా మా మంత్రి గారి ఆదేశాల మేరకు ₹1 కూడా వడ్డీ పట్టుకోవడానికి వీల్లేదు, క్షుణ్ణంగా పరిశీలించి రుణమాఫీ అయిన ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలని ఇప్పించింది సార్. అది మా విలేజ్ చూసుకుంటేనే 400 మందికి 350 మందికి రుణమాఫీ అయిందంటే 20-30 మందికి కానమాట వాస్తవం. అది కూడా డబ్బులు లేక అడ్జస్ట్ కాక వెనక ముందు అవుతుంది. ఇప్పుడు రుణమాఫీ అడిగేటోళ్ళు కూడా ఎట్లున్నారంటే సార్, ఎంప్లాయ్ అయి ఉంటాడు, ఫస్ట్ తారీఖు జీతం పడాలంటాడు, నాకు రుణమాఫీ కావాలంటాడు, మా ఇంట్లో మా నాన్నకు కావాలంటాడు, నేను బస్ ఎక్కి డ్యూటీ పోవాలంటే మా మేడంకి ఫ్రీ కావాలంటాడు. అరే కొంచెం ఓపిక పట్టండి. మనకి ఇచ్చింది 1 ఇయర్. ఇప్పుడు 1 ఇయర్లలో 6 నెలలు ఎలక్షన్ కూడిపోయింది. 6 నెలల్లో మనం ఏం అభివృద్ధి చేయగలుగుతాం? 10 ఏళ్ళు వాడు విధ్వంసం సృష్టించిపోయింది కదా, ₹1 కూడా ఎక్కడ దాచిపెట్టిపోయింది కదా. ఏమిచ్చిండు? కమిషన్లు, కకృతి, కాళేశ్వరం. ఏముందా? పైసలు లేక నానా అవస్థ పడుతుంటారు. ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కూడబెట్టిన డబ్బుల్ని మొన్న 2,000 కోట్లు రిలీజ్ చేశారు. కానీ రుణమాఫీ విషయంలో రైతులకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది, ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటని ప్రాణం పోయినా వెనకాడే మనిషి కాదు. ఖచ్చితంగా రుణమాఫీ అవుతుందన్న ఆశాభావం మాకుంది సార్. ఒకళ్ళిద్దరు అక్కడక్కడ అంటున్నారు మాట వాస్తవమే, కానీ అది కూడా అవుతుందని మేము చెప్తున్నాం. మా విలేజ్కి మేము పోతే నాది కాలేదు అంటున్నారు. అవుతుంది, మీరు ఏం తొందరపడకండి, మీరు ఇబ్బంది పడకండి. మీకు ఇచ్చిన గడువుకు, మీకు ఇచ్చిన అమౌంట్కు 100% మీకు రుణమాఫీ అవుతుందని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసి తీసుకున్న వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ ఒక బాధ అయిన విషయం ఏంటంటే సార్, ఒక 10 మంది గుంపు కూడితే 8 మందికి రుణమాఫీ అవుతుంది. ఇద్దరు అంటే 8 మంది సపోర్ట్ చేయట్లేరు, ఆ ఇద్దరే అడుగుతున్నారు మాకు రుణమాఫీ కాలేదని. అదేంటంటే మన కళ్ళ మనం సైనికుల్లాగా పనిచేయాలంటే అవును నాకు అయింది, ఈయన కాలేదు సార్ అని చెప్పాలి కదా. అది చెప్పే పరిస్థితే లేదు. అయినోళ్ళు ఏమో సప్పుడు లేదు, కానోళ్ళు ఇద్దరు మాకు కాలేదంటున్నారు. ఆ 8 మంది కనుక మాకు అయిందని అంటే ఆ ఇద్దరు ఓపిక పడతారు కదా సార్. వీళ్ళు ఏం చేస్తారంటే విలేజ్లలో మాకు అయింది, మీకు కాలేదు అని చిన్న చూపు చూడకుండా అయినోళ్ళు కూడా కానోళ్ళని సంజాయించి ఓపిక పట్టమని చెప్పాలి సార్. అది మీడియా పెద్దల మీద ఉన్నది, మాలాంటి చిన్న కార్యకర్తల మీద కూడా ఉన్నది. మేము ఎప్పటికప్పటికి మా విలేజ్లో మాత్రం ప్రతి రైతు అడిగిన దానికి ఎప్పటికప్పటికి అటెండ్ అయ్యి వాళ్ళకు చెప్తున్నాం వివరంగా. ఇంకో పలానా దగ్గర అయిందంటే మన దగ్గరికి వస్తుంది. 400 మంది రైతులు ఉన్న దగ్గర 350 మందికి 370 మందికి అయిందంటే సుమారు 30 మందికి సమాధానం చెప్పలేకపోతున్నాం. 30 మంది సార్, మీరు వెళ్ళండి. ఏపీజీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ గతంలో ఉండే ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయింది. మున్గోడు ఎక్స్ రోడ్ బ్రాంచ్
కేటీఆర్ లెక్క సగం సగం చెప్పి దొంగ లెక్కలు చెప్పేటోళ్ళం కాదు మేము. నల్గొండ మండలంలో, నల్గొండ డిస్టిక్లో, మునుగోడు ఎక్స్ రోడ్ బ్రాంచ్లో ఎంతమందికి రుణమాఫీ అయింది అనేది వస్తే వాళ్ళకి ఎమ్మెల్యే స్థాయి కాదు మనం విమర్శించేది, కానీ ఆ లిస్టులు తీసుకుంటే ఇంతమందికి అయింది, ఇన్ని వేల కోట్లు వచ్చినాయని చెప్పడానికి నాతో పాటు నాలాంటి చిన్న కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నాడు. ఓకే సార్, నల్గొండ ప్రజలు కానీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా దొరల పరిపాలన, మొన్నటి వరకు రావుల పరిపాలన, ఇప్పుడు దొరల పరిపాలన, ఉమ్మడి నల్గొండ చూసుకుంటే మొత్తం రెడ్డిలే అని చెప్పేసి అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవం కాదు సార్. నేను ఒక రెడ్డిని కాదు సార్. నేను బడుగు బలగైన బీసీ ఒక వర్గానికి చెందిన ఒక యాదవ్ కుటుంబం మనిషిని. ఉండడానికి ఇల్లు కూడా లేకుండా నాకు గతంలో. అలాంటిది నేను రెడ్డిని కాదు సార్. నన్ను చిన్నగా నేను ఏదో కూలినాలు చేసుకుంటూని ఒక ప్రైవేట్ పని చేసుకుంటూ తీసుకొచ్చి వీడి సర్పంచ్ అయితే 10 మందికి సేవ చేస్తారన్న ఉద్దేశం మీద నాలాంటి చిన్న చిన్న కుటుంబాలను కూడా పేరుకి తీసుకొచ్చిన ఘనత వాళ్ళది ఉంది సార్. రెడ్డి అనేది తప్పు సార్. పని చేసేటోనికి ప్లేస్ ఇస్తారు సార్. పని చేయడానికి మాత్రం 10 మందికి పని చేయలేకపోతే మనకి ఇవ్వడం సాధ్యం కాదు కదా సార్. ఎందుకంటే పని చేసేవాడు ఏ కుటుంబంలో ఉన్నా ఏ వర్గంలో ఉన్నా పైకి తీసుకొచ్చే నైజం రెడ్డిస్కుంటుంది. ఓకే సార్, ఈ బెల్ట్ షాపుల నిర్మూలన విషయంలో పక్క నియోజకవర్గమైన రాజగోపాల్ రెడ్డి గారు చాలా వరకు నిర్మూలించేందుకు కృషి చేస్తున్నాడు. మరి ఇక్కడ మంత్రి గారు ఏమన్నా నిర్మూలించడం కోసం ప్రయత్నం ఎలా ఉంది సార్? రాజగోపాల్ రెడ్డి సార్ది చాలా అసలు దేశంలోనే ఒక బ్రాండ్ ఇమేజ్ గల నియోజకవర్గం అది. ఇప్పుడు వెళ్ళండి, యాక్సిడెంట్లు తగ్గినాయి, మానభంగాలు తగ్గినాయి, అత్యాచారాలు తగ్గినాయి. మునుగోడులో చాలా రిజల్ట్ వచ్చింది. సార్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి సార్. నేను ఏదో సాధించాలనుకున్నా సార్, ఇంతవరకు నేను ఒక నిర్మూలించినామలో సాధించినాం అనేది అక్కడ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు. మా నల్గొండ జిల్లా కూడా ఈ పెద్ద నియోజకవర్గం, టౌన్ హెడ్ క్వార్టర్ 2,50,000 పైసలకు ఓట్ల విలేజ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం వీలైన కాడికి చెప్తున్నాడు సార్ కూడా. కానీ స్ట్రిక్ట్గా పోలీసు వాళ్ళని చాలా స్ట్రిక్ట్గా రోడ్డు మీద ప్రతి బైక్ని క్షుణ్ణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా చర్యలు తీసుకుంటున్నాడు. ఎవరు చెప్పినా విసిపెట్టే ప్రసక్తి లేదు. జైలుకు పోవాల్సిందే, ఫైన్ కట్టాల్సిందే. కానీ అలాంటిది కూడా వెంకరెడ్డి సార్ ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయడండి. ఇక చిన్న చిన్న గూడాలు ఉంటాయి కదా, దాన్ని కూడా మేము అవేర్నెస్ తెస్తున్నాం. ఓకే సార్, రేపు రానున్న సర్పంచ్ ఎన్నికలపైన మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ 6 గ్యారంటీలను, ఈ 6 గ్యారంటీలలో అపోజిషన్ వ్యతిరేక పార్టీ అనేది ఉండదు సార్. అపోజిషన్ అనేది ఉండదని మేమేమో నెగ్లెన్స్గా మేము ఉండం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఒక అక్క, అమ్మ, చెల్లె ఎక్కడికైనా పోవాలంటే జస్ట్ పార్టీకి సంబంధం లేదు, తెలంగాణ అయి ఉంటే చాలు, రేవంత్ అన్న ప్రభుత్వం ఉన్నది అని ఆధార్ కార్డు చూపిస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు వెళ్ళండి, మా విలేజ్కి వచ్చేస్తే దాదాపు కరెంటు డిమాండ్ వచ్చేసి 3 లక్షల రూపాయలు మా ఊరు నుంచి డిమాండ్ కలెక్షన్ చేస్తాం. ఈరోజు మా విలేజ్ నుంచి మినిమం 1,000-2,000 కూడా కట్టే పరిస్థితి కరెంట్ బిల్. ఎందుకంటే అందరికీ కరెంట్ బిల్ ఫ్రీ వస్తుంది. ఇక అపోజిషన్ ఎక్కడదండి? అక్కడ అపోజిషన్ లేదు. ఎవరైనా సరే మనం కూడా కృతజ్ఞతాభావంతో మన మానవ జన్మ ఎత్తినందుకు కృతజ్ఞతాభావం అనేది ఉండాలి. ఉండడం వల్ల అరే నాకు దీనివల్ల లబ్ధి పొందిన ఆయనకు అవకాశం ఇద్దామనే ఉద్దేశం మీద ఉన్నారు జనాలు. వీళ్ళు ఏంటంటే ఒకరిద్దరు టీఆర్ఎస్ లీడర్లు ఇమడలేక మాకేదో గత్యంతరం లేదుగా, మేము ఏదో ఒకటి అల్చర్ సృష్టించాలి, ఏదో ఒకటి దండయాత్ర చేయాలి, కుంభకొండల యాత్ర అనే యాత్ర కోసం వాళ్ళు సృష్టిస్తారు. కానీ ఫస్ట్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోమని ప్రజలైతే ఏం వ్యతిరేకత లేదు. ప్రజలు కూడా మంచి సంసిద్ధంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా రుణమాఫీ విషయం కానీ పార్టీకి సంబంధం లేదు, క్యాడర్కి సంబంధం లేదు. ఆరోగ్యశ్రీ కార్డు చూడండి, 5 లక్షల నుంచి 10 లక్షలకు చేసిర్రు. ఇంతకంటే పేదోళ్ళకి ఇంకేం కావాలి సార్? రెగ్యులర్ వచ్చేదో 2-3 వేల ఉద్యోగాలల్లో కూడా 500-600 రూపాయలు కరెంటు బిల్లు పోతుంది. అలాంటి కరెంటు బిల్లు కూడా లేదు. ఇప్పుడు రుణమాఫీ అయిపోయింది, కరెంటు బిల్లు ఇస్తున్నాడు, ట్రాన్స్పోర్ట్ మనం వెళ్ళడానికి ఫ్రీగా ఉన్నది. ఆరోగ్యశ్రీ ఏమన్నా ఇబ్బందులు పడితే 10 లక్షల వరకు ₹1 కట్టకుండా తీసుకొస్తున్నాం. కరెంటు కూడా ఇంతవరకు పోయేదాకా లేకుండా ఉంది సార్. 6 గ్యారెంటీల మీద ప్రజలకు కూడా మంచి స్పష్టమైన క్లారిటీ మీద ఉన్నారు. వీళ్ళు సృష్టించినంత మాత్రాన జనాలు ఏం అమాయకులు గారు. తెలంగాణ ప్రజలంటే తెలివికల్ల ప్రజలు. అప్పుడేదో ఆంధ్రలో ఏదో చేసిరు, కానీ ఇప్పుడు చేయడానికి ఈయన పప్పులు ఏం ఉడకవు. బీఆర్ఎస్ పార్టీ కూడా పార్టీ వల్లే ముందరంటారు. మా గతంలో మా బీఆర్ఎస్ పార్టీలో వాడిని ఎమ్మడి తిరిగినందుకు మాకు ₹1 అభివృద్ధి జరగలేదా, ఏది కూడా బెనిఫిట్ పొందలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మా కరెంటు బిల్లు కడతలేము మేము. ఇవాళ మేము బస్ ఎక్కితే మాకు ఫ్రీ ఇస్తున్నాడు. మా ఇంటికి ఎకరం ఉంది, ఎకరానికి 30,000 నాకు రుణమాఫీ వచ్చింది. మళ్ళీ నేను రుణం తీసుకున్నా. మాకు గతంలో కాలేదు, మాకు ఇప్పుడు అయ్యింది అంటున్నారు.
అంతకంటే ఎక్కువ ఏం కావాలి సార్ మన చిన్న చిన్న కుటుంబాలకు? ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుతాన్ని చూసుకుంటే నల్గొండ జిల్లాలో మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షం అంటున్నారు సార్, ఎంతవరకు వాస్తవం అది? వచ్చి ఉంటాయి సార్. ఎక్కడ వచ్చి ఉంటాయి అంటే సూర్యాపేటలో వచ్చి ఉంటుంది, జగదీశ్వర్ రెడ్డి దగ్గర వచ్చి ఉంటాయి నల్గొండ ఉప ఎన్నికలు అంటే. ఇక్కడ నల్గొండలో అయితే అలాంటి వాతావరణం ఏం లేదు. ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఏం రియాక్ట్ అవుతలేడు కదా. మరి కేసీఆర్ కనుక వస్తే బీఫామ్ రద్దు చేయించి మరి బై ఎలక్షన్ పెట్టిస్తే రెబల్ దింపుతాడో ఏమో. కాబట్టి వచ్చుంటే సూర్యాపేటలో మాత్రం కంపల్సరీ వచ్చి ఉంటాయి, దానికి ఆశ్చర్యం లేదు సార్. సార్, ఈ నల్గొండ ప్రజలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కానీ కేటీఆర్ని ఎందుకు జైలుకు పంపట్లేరు అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి సార్. అంటే ఎన్నికలలో ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందా, ఓడిపోతారా? లేదు సార్, అక్కడ ఏమవుతుందంటే కేటీఆర్ గారిని మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా పర్సనల్గా తీసుకున్న పార్టీ కాదు. దాని సమయం సందర్భం వాళ్ళ లెక్క రివెంజ్ రాజకీయం తీసుకున్నాలనుకుంటే ఈ పార్టీకి కుటుంబాలు జైళ్ళల్లో ఉంటాయి, మగ్గుతే ఎక్కడో ఉరుకుతాయి, వాళ్ళు ఇక్కడ ఉండనే ఉండరు. కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రివెంజ్ రాజకీయము, వ్యక్తిగత రాజకీయాలకు చాలా దూరంగా ఉంటుంది, అందరి స్నేహభావంతోనే ఉంటుంది. కాబట్టి చట్టం తన పని తను చేసుకపోతుందని మా ముఖ్యమంత్రి వర్యులు అడుగుతున్నారు. వాళ్ళ లెక్క పర్సనల్గా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈ రోజుకి ఎవరు ఉండరు. వాళ్ళు ఎంతసేపు ఉన్న పర్సనల్ రాజకీయం చేస్తారు. వాళ్ళు మా చుట్టూ ఉన్న నలుగురు మాతోనే ఉండాలంటే అది అసాధ్యం. వాళ్ళని కాపాడుకోవడం పరిస్థితే లేదు. అలాంటిది వాళ్ళని చూసి భయపడాలంటే కేసీఆర్ ఈ పార్టీకి రావాలి, నీకు ఏం తప్పు చేస్తున్నారు, సంవత్సరంలో ఏం వచ్చిందో అడగాలి కదా. అసలు ఉన్నాడా కేసీఆర్? అసలు బ్రేకింగ్ న్యూస్ ఏమైనా వినాల్సి వస్తుందా అనేది మాకే అర్థమవుతలేదు. పెద్ద మనిషిని మేము అట్లా ఏం కోరుకోము, వాళ్ళు కోరుకున్నారు మా నాయకుల్ని. నాలాంటి చిన్న చిన్న కార్యకర్తలను జైలుకు పంపిన రోజులు ఉన్నాయి సార్. మాలాంటి చిన్న చిన్న కార్యకర్తలని వ్యక్తిగతంగా కేసులు పెట్టించి జైళ్ళల్లో దోస్తే కూడా మేము బిందాస్గా కేసులను ఎదుర్కొన్నాం. వాళ్ళలాగా నోటికి గరకపోస తెలుసు కదా సార్, గరకపోస కాశీలో శివుని మీద పెడతారు, అంతకంటే హీనంగా చూస్తారు. ప్రతి కార్యకర్తని ప్రతి లీడర్ని బీఆర్ఎస్లో ఆ గరకపోసకున్న వాల్యూ వాళ్ళకి తెలియదు. గరకపోస ఎంత విలువైనదో, శివునికి ఎంత ఇష్టమైందో మా కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కార్యకర్తలు తెలుసు, కానీ బీఆర్ఎస్ కుటుంబానికి తెలియదు అది, దాని వాల్యూ ఏందనేది. ఎంత సార్ కేసీఆర్ ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఉద్యమం, మా నాయకుడు ఉద్యమం చేసినప్పుడు వెనకంగా నిక్కి చూసి సాటంగా వచ్చి నమస్తే పెట్టి వెళ్ళిపోయినాడు. ఈరోజు మాట్లాడితే మా మంత్రి గారిని అసెంబ్లీ ఎప్పుడన్నా మీరు క్షుణ్ణంగా వినండి, ఎంత పొగరుతో మాట్లాడతాడంటే అంత ఈజీగా తీసేయడం కరెక్ట్ కాదు సార్. నీకు లీడర్ ఉండొచ్చు, నువ్వు ఆ నయం డబ్బులు, ఈ కబ్జాలు, ఈ వెంచర్లు మలుపుకోవచ్చు, తినొచ్చు, కానీ వ్యక్తిగా అవతల వ్యక్తిని మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. అదే సంస్కారం నేర్పిండా కేటీఆర్ గారు? ఆయన పిల్లగానికి ఏం నేర్పుతాడు రేపు? కనీసం ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే కేసీఆర్ని చూసి కేటీఆర్ నేర్చుకోండు, కానీ కేటీఆర్ని చూసి అలా కొడుకు నేర్చుకోలే. అదొకటి మంచి విషయం. ఏదో మనం చూసినాం వీడియోలో, అదే చెట్టు పెడుతున్నాడు, వాళ్ళ తాత చూస్తున్నాడు, అదన్నా ఒక ప్రకృతికి ఉపయోగపడేది చేస్తుంది. కానీ ఈడెక్కడ నోరండి, ఏం మాటలు మాట్లాడతాడు? ఒక లీడర్ని లెక్క చేయడు, ఒక కార్యకర్తను లెక్క చేయడు. మేము చూసుకుంటున్నాం, మేము చేసుకుంటున్నాం, మాకు నోరు లేదా, మాకు వాయిస్ లేదా, మేము మాట్లాడగలమా, మాట్లాడగలమా, మాకు శక్తులు లేవా? ఏందది? ఏం భాష, ఏం పద్ధతి? నువ్వు ఒక ఐటీ మినిస్టర్గా ఉన్నావు, చదువుకున్నాడైనా పాయకాన్ని ఇస్తాను కూడా పనికిరాను. సరే సార్, ఫైనల్గా ఇప్పుడున్న ప్రతిపక్షం రేపు రానున్న సర్పంచ్ ఎన్నికలలో మాదే విజయం సాధిస్తామని వాళ్ళు అంటున్నారు సార్. నిజంగా కాంగ్రెస్ సర్పంచులు గెలవరా? 100% కాంగ్రెస్ సర్పంచ్లో గెలుస్తారు సార్. ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ గెలుస్తారు. ఎందుకంటే మేము ఇంతకుముందు కూడా చెప్పాను తమరికి, ఎక్కడంటే అపోజిషన్ అనేది ఇప్పుడున్న పరిస్థితులు లేదు సార్. అప్పుడు వాళ్ళు అపోజిషన్ కొని తెచ్చుకున్నారు డబ్బులు ఇచ్చి. ఒక్క దళిత బంధు వచ్చేస్తే విలేజ్లో ఒక 30 కుటుంబాలు ఉంటే ఒక కుటుంబానికి ఇచ్చారు, మిగతా 9 కుటుంబాలు రివర్స్ అయింది. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. రుణమాఫీ అయిందే, అర్హునికి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే, ఇచ్చేసారు. కరెంటు బిల్లు అర్హునికి, రేషన్ కార్డు ఉన్నది, ఇచ్చేయాల్సిందే, పార్టీకి సంబంధం లేదు. అప్పుడు అది బీసీ బంధు ఏదో పెట్టిండు, వాళ్ళ సర్పంచ్కి ఏదో 4,000 ఇస్తే వాళ్ళకి 96,000. అలాంటి స్కీములు మా దగ్గర లేవు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో అలాంటి స్కీములు పెట్టలే. కాబట్టి పార్టీలకు అతీతంగా ఇచ్చారు. కాబట్టి మేము కూడా మీడియా ముఖంగా తెలియజేసుకునేది ఏంటంటే, మీకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు మీకు అవకాశం ఇచ్చినప్పుడు అభివృద్ధి నిజంగా ఎక్కడ జరిగింది, ఏ ఇల్లు లబ్ధి పొందిందో వాళ్ళకి 100% సపోర్ట్ చేసి ఓట్లేయమని మేము కూడా కోరుకుంటున్నాం, అడుగుతున్నాం కూడా. అపోజిషన్ అనేది పార్టీ ఒకరికి ఇచ్చి ఇద్దరికి ఇవ్వకపోతే ఇద్దరు మైనస్ అవుతారు. కానీ ఇప్పుడు ఇద్దరికి ముగ్గురికి ఇస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ.
అప్లై చేసుకోండి ఇస్తామంటున్నారు. నువ్వు అప్లై చేసుకోవడానికి నువ్వు పేపర్లు మోసుకోలేకపోతే దానికి ఓడేం చేస్తాడు? నువ్వు అప్లై చేసుకోనండి, అర్హత ఉండి ఇవ్వకపోతే మీకు సపరేట్ కౌంటర్లు కూడా ఓపెన్ చేశారు. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మీకు సపరేట్ వార్డులలో కానీ, విలేజ్లలో కానీ, ఎండిఓ ఆఫీసులలో, ఎంఆర్ఓ ఆఫీసులలో మీకు కౌంటర్లు ఓపెన్ చేశారు. ఇటువరకు ఎక్కడైనా కౌంటర్లు ఓపెన్ చేశారా అండి? వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో అది వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. కాబట్టి ఇప్పుడు వచ్చేది ప్రజలకే తెలవాలి, పోయేది కూడా ప్రజలకే చెందాలనేది మా కాంగ్రెస్ పార్టీ గైడ్లైన్స్. ఓకే సార్, ఫైనల్గా ఇది గత ప్రభుత్వంలో జరిగిన సంఘటన సార్. సర్పంచ్ మహిళ గెలిచిన దగ్గర వాళ్ళ హస్బెండ్ పరిపాలించడం, ఇక్కడ గెలిచి ప్రజలు గెలిపిస్తే పోయి హైదరాబాదులో ఇంకెక్కడనో ఉండి విలేజ్ ప్రజలు పట్టించుకోకపోవడం, ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగాయి సార్. మీ ప్రభుత్వంలో అట్లాంటివి జరుగుతాయా? తర్వాత ప్రజలు ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలి, ఎలాంటి సర్పంచ్కి ఓటేయాలి? సార్ ప్రస్తుతానికైతే వ్యక్తిగతంగా అభిప్రాయపడి వ్యక్తిగతంగా లాభం పొందిన వాళ్ళని ఎన్నుకోవడం వల్ల ఉపయోగం లేదు. అలాంటి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నుంచి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దగ్గరికి రానియ్యాడు. ఎక్కడ ఇస్తారంటే ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఇస్తారు సార్. వాళ్ళని ఎవరైతే ఎన్నుకుంటారో అనేది ప్రజాక్షేత్రంలో సర్పంచులు వాళ్ళు విలేజ్ మొత్తం ఏకమై ముక్తకంఠంతో ఎన్నుకుంటారు. కాబట్టి ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉన్న వాళ్ళకి నిర్ణయం ఇస్తారు. ఎప్పుడు ఆపత్తికి ఎవరు వస్తారు, ఏమైనా ఇబ్బంది అయితే ఎవరు అటెండ్ అవుతారు, ఎవరు ఎంతమందికి దూరంగా ఉంటారు అనేది వాళ్ళు తీసుకొని ఇస్తారు. కాబట్టి మ్యాక్సిమం 90% విలేజ్లలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఇప్పుడు ఎలక్షన్ ఏ టైంలో పెట్టినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లే గెలుస్తారు. మా దగ్గర ఉదాహరణకు మన లాస్ట్ టైం ఎంపీపీ ఉన్నప్పుడు అసలు కడుబీద పరిస్థితి, ₹1 ఖర్చు పెట్టకుండా ఎంపీపీని చేసింది మా మినిస్టర్ గారు. ₹1 ఖర్చు లేకుండా. ఎందుకంటే వాళ్ళు మా నాయకుడికి పేరు చాలు, ఆయన కింద పనిచేసినందుకు మాకు తృప్తి. మా విలేజ్లో సీసీ రోడ్లు వేసినాం, బోర్లు వేసినాం, ప్రతిదీ కూడా డబల్ రోడ్లు వేసినాం, సింగిల్ రోడ్లు వేసినాం. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు మాకైతే. సఫిషియెంట్గా మా నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు మాకు దాదాపుగా ఎన్ని 100 కోట్లు తెస్తున్నాం నల్గొండకు. మాకు మెయిన్గా ఫుల్ హ్యాపీ, ఖుషిగా ఉన్నాం ప్రస్తుతానికైతే. సరే సార్, ప్రజలకి ఎలాంటి నాయకుడు కావాలి? ఓటు అంటే బిర్యానీ పొట్లానికో ₹100 అమ్ముకునే రోజులు ఉన్నాయి సార్. వాటిని నిర్మూలించడం కోసం, ఓటర్ల చైతన్యం రావడం కోసం మీరు యువతకు ఏం చెప్తున్నారు? బిర్యానీకి, మందుకు ఓట్ల కోసం ప్రాధాన్యపడుతూ అభివృద్ధి అనేది ఆశించకుండా ఉంటారు. కాబట్టి అలాంటికి ఎవ్వరికి కూడా డబ్బులు ఇవ్వకుండా, డబ్బుల ప్రేరేపణ లేకుండా జెన్యున్గా నాకు ఓటేయండి, నేను మీకు సేవ చేస్తాను. అది మెయిన్ మొట్టమొదటి తీసుకోవాల్సిన కార్యక్రమం అది. డబ్బులు తీసుకున్న తర్వాత ఇతను అడగలేడు, అతను అడగలేడు. కాబట్టి జెన్యున్గా నేను ఓటేసిన నాకెందుకు పనిచేయమని నిలదీయచ్చు. కాబట్టి అలాంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బుల ప్రేరేపణ లేకుండా మ్యాక్సిమం 100% అవేర్నెస్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు కూడా. కాబట్టి డబ్బులకు ప్రియారిటీ ఇవ్వకుండా జెన్యున్గా నిజమైన వ్యక్తి, 10 మందికి సాయం చేసే వ్యక్తి, 10 మందికి ఆపదలో ఉన్నప్పుడు మాకు చిన్న చిన్న విలేజ్లలో ఏముంటాయి సార్, ఆ యాక్సిడెంట్లు అవుతాయో హాస్పిటల్ చుట్టూ పోతాయి. మేము వేస్తాం వెంబటే మా మంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి, స్థానిక మినిస్టర్ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. వాళ్ళు వెంబటే అటెండ్ అవుతారు, ఆ డాక్టర్ హాస్పిటల్తో మాట్లాడతారు. ఎంతోమంది సార్ మీరు ఒక్కరోజు వచ్చేసి క్యాంప్ ఆఫీస్ దగ్గర నిలబడితే ఎంతమందికి సేవ చేస్తుండనేది మా మంత్రి గారు మీరు లిఖితపూర్వకంగా రాసుకొని వెళ్ళిపోవచ్చు. పిల్లలు సార్ కడుపీద పరిస్థితిలో ఉన్నోళ్ళు ఎంబీబీఎస్ బయటి దేశాలకు పంపిస్తున్నాడు సార్. మొన్న సార్ మాకు తెలిసిన పక్క విలేజ్లో అమ్మాయికి IIITలో సీట్ వచ్చింది, కనగల్ మండలం. తండ్రి చనిపోయిండు, తల్లికి ₹8,000 జీతం, ఏదో ఆఫీస్లో ఏదో అటెండర్ పనిచేస్తుంది. అలాంటి టైము ఆమె 2 పిల్లలు, ఒక బాబు, మొత్తం ముగ్గురు పిల్లలు తీసుకొని మన క్యాంప్ ఆఫీస్ లైన్లో నిలబడ్డారు. ఏందమ్మా అని దగ్గర పోయిండు. ఆ పిల్లలు చెప్పారు, సార్ మా దగ్గర డబ్బులు లేవు మేము చదువుకోవడానికి, కానీ నాకు చదువుకోవాలని ఉంది సార్ అన్నాడు. నీకు ఎంత ఖర్చు అవుతుందమ్మా, నేను చదివిస్తా అని భరోసా ఇచ్చి, సార్ నాకు ఇప్పుడు ఎమర్జెన్సీగా తక్షణం కింద 2 లక్షలు ఫీజు కడితేనే నాకు సీట్ అలాట్ చేస్తాంటారు సార్. మేము ఎస్సీలో మా దగ్గర భూమి లేదు అమ్ముకోవడానికి, ఇల్లు కూడా లేదు సార్, అమ్మి చదివిద్దామని అంటే, నువ్వు ఇక్కడ నుంచి బాధపడొద్దు, నీ చదువు బాధ్యత నాదే అని సొంతంగా ₹2 లక్షల చేతులు పెట్టించి పంపిస్తే ఆ అమ్మాయి ఈరోజు సూరత్లో IITలో ఇలా సీట్ సంపాదించుకొని చదువుకుంటుంది. అలాంటి వాళ్ళు లైన్ కడితే 100 మంది ఉంటారు సార్. హాస్పిటల్లో యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం. డాక్టర్ ఏమంటాడు, డబ్బులు కడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తామంటాడు. డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు
సడన్గా మినిస్టర్ గారికి ఫోన్ చేస్తాం. ఫోన్ చేయగానే ఏమైందిరా సార్, ఇది అయింది సార్, ఇది ప్రాబ్లం సార్. ఎమ్మటే డాక్టర్తో మాట్లాడతాడు. ఎన్ని లక్షలు అయినా కానీ ప్రాణం బతికించవయ్యా, నేను డబ్బులు నేను ఇస్తాను, నేను కడతా. ₹1 లేకుండా 100 మందిని బతికించాడు. ఏమిటంటే సార్ చేస్తున్నాడు. ఆ కృతజ్ఞతాభావంతో పబ్లిక్ జనాలు కూడా ఆయన తోడు ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. సాయం చేసిన కుటుంబం ఎప్పటికీ మర్చిపోకూడదు అనేది నా ఉద్దేశం. అది ఆపదలనైనా సాపదలనైనా అక్కడికి వచ్చాడు ఏకైక లీడర్ అంటే కోమటిరెడ్డి బ్రదర్సే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.